శాంతికుమారికి నిరాశే అట. సీఎస్కు కొత్త పోస్టు లేనట్టే, పదవీ కాలం కొనసాగింపు కూడా లేదట. ప్రధాన కార్యదర్శి ఎపిసోడ్లో ట్విస్ట్. అభిప్రాయాలు చెప్పేసిన మంత్రులు, ముఖ్యమంత్రి తుది నిర్ణయం. కొత్త సీఎస్ నియామకానికి నేతలు అధికారుల నుంచి ఫీడ్బ్యాక్. ఏపీ ఆఫీసర్కి ఇవ్వొద్దని మెజారిటీ అధికారులు మంత్రుల అభిప్రాయం. ఆర్టీఐ కమిషనర్ పదవి కోసం సీఎస్ ముమ్మర ప్రయత్నాలు. ఇప్పుడు ఈమె మియాపూర్ కుంభకోణంలో ఈమె మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్, ఈ కథ పెద్ద కథ ఇది. మరి రేవంత్ రెడ్డి 15 నెలలుగా ఆమెను ఎట్లా కంటిన్యూ చేసిండు అన్నది ఇక తెలియదు. కానీ మరి ఇప్పుడు ఇది గోల్డ్ స్టోన్ ప్రసాద్ వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఏందో తెలియదు. అంతా మళ్ళీ భూముల లెక్కే కదా. ఇంట్లో కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యేదంతా భూముల వ్యవహారమే కదా. మరి ఈమెను 15 నెలల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంచిరు. నవీన్ మిట్టల్ని పెట్టపోయిన ఈమె ప్లేస్లో అయిపోతుండే రాష్ట్రం. నాకు అవతల పడేస్తుండే ఈజీగా. మీకు కూడా అడ్వాంటేజ్ అవుతుండే. 50-50, 60-40, 70-30 షేర్ మీకు వస్తుండే. మొత్తం బీఆర్ఎస్లో ఉన్న ఎవరైతే కేసీఆర్ చుట్టూ చేరిరో వాళ్ళని ఈయన కూడా అలానే పెట్టుకుంటున్నాడు. అంత వాళ్ళే కదా. ఫైనాన్స్ ఇప్పుడు ఆయన రామకృష్ణారావు ఎవరు? ఆనాడున్న ఆయనే కదా. ఈమె ఆనాడున్నామనే కదా. నవీన్ మిట్టల్ ఆమె కదా. ఏమనంటే ఐఏఎస్లు లేరు, కొత్త ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఇక రకరకాల స్టోరీలు చెప్తూ ఉంటారు. సీఎస్ శాంతికుమార్కి ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పోస్టు దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగినా ప్రస్తుతం ఆమెకు ఆ పదవి దక్కే పరిస్థితి కనిపించట్లేదు. ఆమె పదవీ కాలం కూడా పెంచట్లేదని తెలుస్తున్నది. ఈ మేరకు సచివాలయ అధికారుల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. ఆమెకు కొత్త పదవి వచ్చే అవకాశం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి శాంతికుమారి 2023 జనవరి 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మరో 20 రోజుల్లో ఆమె పదవీ కాలం ముగియబోతున్నది. పదవీ కాలం పొడిగించాలి అని, లేదంటే కొత్త పదవి ఇవ్వాలని శాంతికుమారి ప్రపోజల్ పెట్టుకున్నట్టుగా సమాచారం. ఆర్టీఐ ప్రధాన కమిషనర్గా ప్రభుత్వం ఆమెకు బాధ్యతలు అప్పగించబోతున్నదని జోరుగా ప్రచారం జరిగింది. ఇక మంత్రులు గింత్రులు అంతా ఆమెకు వద్దని చెప్పిరట, పక్కన పెట్టినట్టుగా తెలుస్తున్నది.